ఇక ఏపీలోని 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ సోదాల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించి పలు కీలక అంశాలను గుర్తించింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అక్రమ రిజిస్ట్రేషన్లు పర్సెంటేజ్ల వసూళ్లు కనిపించాయి. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు జరుపుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనంగా కనిపించింది. విశాఖ ఏసీబీ అధికారుల అదుపులో 10 మంది ప్రైవేట్ వ్యక్తులున్నారు. విశాఖ పెద్దగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 2.40 లక్షల్ని సీజ్ చేశారు. పలు చోట్ల ఉరుకులు పరుగులు తీసిన డాక్యుమెంట్ రైటర్లు కనిపించారు. ఏపీలోని 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టడం సంచలనం సృష్టిస్తోంది. ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి అడ్డాకు మారాయనే ఆరోపణలు, ఫిర్యాదులతోనే మూకుమ్మడి దాడులు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సామాన్య ప్రజలే కాదు, ఏకంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా అవినీతి వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో సీరియస్ గా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పైనుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది. అవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి, అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్లతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కై నెలవారీగా వసూళ్లు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తిష్టవేసిన డాక్యుమెంట్ రైటర్ల వ్యవహారం పైన ఫోకస్ పెట్టారు. ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎవరెవరి ద్వారా అవినీతికి పాల్పడుతున్నారు అనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ దాడుల్లో కొంతమంది ఉద్యోగుల దగ్గర డబ్బులు గుర్తించారు. ఈ డబ్బులు రికార్డుల్లో నమోదు చేశారా లేదా అని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను సీరియస్ గా భావిస్తోన్న ఏసీబీ అవినీతి అధికారులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విశాఖలో 10 మంది ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు వీటికి సంబంధించి విచారిస్తున్నారు. పెద్దగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికారికంగా ఉన్న 2,40,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.